హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. అల్లం పెసరట్టు చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ముందుగా మనకు దానికోసం పెసలు తీసుకుని, గుండు పెసలు ఉంటాయి కదా, అవి తీసుకుని 4 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. లేదంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే ఇంకా మంచిది. ఇవి నానబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చక్కగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం. నేను వట్టి పెసలే నానబెట్టుకుంటున్నానండి. మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2 కప్పులు పెసలు నానబెట్టుకుంటే ఒక పావు కప్పు వరకు అందులో రైస్ను కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు పెసరట్లు కూడా మీకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. నేనైతే వట్టి పెసలే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చాలా మెత్తగా పట్టుకోవాలండి. మనకి ఎక్కడా కూడా పెసరపప్పువి ఉండకూడదనమాట. మెత్తగా ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు జీలకర్ర అంత ఇష్టం ఉండదనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసుకుందాము. కన్సిస్టెన్సీ చూసారు కదా, మనకి ఇది కొంచెం థిక్గా ఉందండి. మనకి ఎంత థిక్గా కాదు, ఇంకా కొంచెం పల్చగా ఉండాలి. అందుకు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. దీనికి క్వాంటిటీస్ అవి ఏమి ఉండవు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చండి. పెసరట్టు అన్నది చక్కగా మనం పెసలు తీసుకుని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనికి మనకి పైన వేసుకోవడానికి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనకి బ్యాటర్ అంతా రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసిన పెసరట్టు కోసం బ్యాటర్ ఉంది కదా, దాంతో ఇలాగ దోశలాగా వేసుకుందాము. సేమ్ మనకి ప్రాసెస్ అంతా దోశలాగానే ఉంటుందండి. చూసారు కదా, ఇలాగ చక్కగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటినంతా పైన మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకుందాము. కొంతమంది జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకుంటారండి, కానీ మనం బ్యాటర్లో వేసేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా లోపల మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి తినేటప్పుడు మనకు తగిలినప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే పైన కూడా ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి ఇంకా పైన స్ప్రింకిల్ చేసుకోవట్లేదు. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె తీసుకొని ఇలాగ కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ బాగా కాలిపోయిన తర్వాత దీన్ని చక్కగా టర్న్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ మనకి. చూసారు కదా, ఇలాగ టర్న్ చేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకోసం ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు ఆనియన్స్ అవన్నీ కావాలి అనుకుంటే ఎక్కువగా వేసుకుని ఇది ఒక్కటే తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇది ఉప్మాతో కూడా బాగుంటుందండి. ఉప్మా పెసరట్టు కూడా మంచి కాంబినేషన్ అనమాట. దానికి చట్నీ, అల్లం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అల్లం చట్నీ వీడియోలో చూపించాను. మీకు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.